హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి రేపటి నుంచి పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా. మనకు ఫస్ట్ పేపర్ వచ్చేసి మ్యాథమెటికల్ అనాలిసిస్ ఎంఏ పేపర్. సో దీంట్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి థీరమ్సే ఉన్నాయి. సో థీరమ్స్ని ఫస్ట్ ఎలా రాయాలి, ఎలా ప్రూఫ్ చేయాలి అనేది చూద్దాం. సో మనకి బుక్లెట్ ఇస్తారు కాబట్టి బార్డర్ లైన్ ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ఇక్కడ బార్డర్ లైన్ ఇట్లా ఉంటుంది. సో మీరు ఇక్కడ రాయకూడదు నంబర్, ఎందుకంటే మన పేపర్స్ని స్కాన్ అండ్ ఎవాల్యుయేషన్ కాబట్టి ఈ బార్డర్ లైన్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్వశ్చన్ అండ్ పార్ట్ 1 అయితే పార్ట్ 1, పార్ట్ 2 అయితే పార్ట్ 2 మెన్షన్ చేయాలి. ఆ తర్వాత థీరమ్ స్టేట్మెంట్ ఫస్ట్ మనకి ఇస్తారు కదా. ఏదైనా క్వశ్చన్లోనే థీరమ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ హియర్ ది థీరమ్ KCL ఈజ్ కాంపాక్ట్ ఇన్ R⁴K. ఈ స్టేట్మెంట్ తీసుకున్నాం, ఈ థీరమ్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఎలా థీరమ్ యొక్క ప్రూఫ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ డైరెక్ట్ ప్రూఫ్ రాయకుండా మనకి ఇచ్చిన టర్మ్స్ ఏంటి, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, దెన్ స్టార్ట్ రైటింగ్ ది ప్రూఫ్. సో ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఓకే దే నో ది బేసిక్ కాన్సెప్ట్ వాళ్ళకి తెలుసు అని అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన టర్మ్స్ ఏంటి, KCL. Then define what is the KCL here. For suppose I is equals to x1, x2, so on, xk, aj less than or equals to xj less than or equals to bj. But for all j is equals to 1, 2, 3, so on, k. And this is I is a KCL. And now compact. We also have the another term that is compact. Now define the compact, which is nothing but if every open cover contains a finite subcover then we can call a set as compact. So now given part అయితే ఇది. Now proof part. What we need to prove? We need to prove KCL is compact in R⁴K. సో ఇప్పుడు మనం ప్రూఫ్ రాయడం స్టార్ట్ చేయాలి. ఇలా కనుక మనం థీరమ్స్ యొక్క ప్రూఫ్ స్టార్ట్ చేస్తే the evaluation or the evaluator will know that the student has some కాన్సెప్ట్ ఉంది అతని దగ్గర అని చెప్పేసి ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో మీకు థీరమ్ స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు ఆ థీరమ్ యొక్క ప్రూఫ్ రాకపోయినా సరే వాటి యొక్క టర్మ్స్ తెలిసినా కానీ డెఫినేషన్స్ రాసిరండి. డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్, అటెంప్ట్ ఆల్ ది క్వశ్చన్స్. అండ్ నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు రివిజన్, రైట్? మీరు ఇప్పుడు కొత్తగా ఏం చదవకండి అండ్ ఏవైతే చదివారో అవి రివైజ్ చేసుకోండి. మనకి మ్యాథమెటికల్ అనాలిసిస్లో 3 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్. అండ్ దిస్ 3 యూనిట్స్లో మనకి థీరమ్సే ఉంటాయి. సో మనం ఇందులో కొన్ని థీరమ్స్ నేర్చుకుంటాం. ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ యూనిట్లో మీరు ఒక 5 థీరమ్స్ నేర్చుకున్నారు అనుకోండి, సెకండ్ యూనిట్లో ఒక 10, థర్డ్ యూనిట్లో ఒక 15 or 10, 9 థీరమ్స్. లెట్ us కన్సిడర్ ర్యాండమ్లీ. సో ఇవన్నీ థీరమ్స్ ఇప్పుడు ఎన్ని అయ్యాయి? The sum will be 19, 20, 21, 22, 23, 24 థీరమ్స్. మీ బ్రెయిన్లో ఉండాలంటే గుర్తుండవు కదా అన్ని థీరమ్స్. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ థర్డ్ యూనిట్ ఉంది కదా, ఇవన్నీ థర్డ్ యూనిట్ థీరమ్. ఫస్ట్ చూడకుండా థీరమ్ స్టేట్మెంట్స్ అన్నీ ఒక పేపర్లో ఇలా రాసుకోండి. ఫస్ట్ యూనిట్ యొక్క థీరమ్ స్టేట్మెంట్స్, సెకండ్ యూనిట్ యొక్క థీరమ్ స్టేట్మెంట్స్, థర్డ్ యూనిట్ యొక్క థీరమ్ స్టేట్మెంట్స్. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ పేపర్ని ఓపెన్ చేసి మీరు కనుక థీరమ్ స్టేట్మెంట్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా ప్రూఫ్ ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది, మీ బ్రెయిన్లో రన్ అవుతుంది. యూ కెన్ రివైజ్ ఇట్. సో ఇప్పుడు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఏం చదవకుండా ఏమైతే ఇప్పటి వరకు చదివారో అది రివైజ్ చేసుకోండి. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ ఫర్ యూ. సో ఒక్కసారి మీరు ఇలా యూనిట్ 3, యూనిట్ 1 అన్ని పేపర్లో అన్ని యూనిట్స్ యొక్క స్టేట్మెంట్స్ ఒక పేపర్లో రాసుకొని ఒక్కసారి చదివేశారంటే యూ విల్ బి డన్. అండ్
బీ కూల్ అండ్ ఎగ్జామ్ పేపర్ చూసి పానిక్ అవ్వకండి. ఏ క్వశ్చన్ వచ్చినా మేము రాయగలుగుతాం, మేము రాస్తాం అని హోప్ మనకి ఉండాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు స్కోర్ గుడ్ మార్క్స్. వీఆర్ నెవర్ గోయింగ్ టు ఫెయిల్ ఇన్ ది పీజీ సెమిస్టర్ ఎగ్జామ్స్. And I hope it's helped you. And thank you everyone. All the best to everyone.